అన్లిమిటెడ్ లాఫ్స్ గ్యారంటీడ్ అని. సో ఏంటి అసలు అది ఆ కాన్ఫిడెన్స్? సినిమా అయిపోయింది చూసుకున్నాం కాబట్టి కామన్ ఆడియన్స్ కూడా మా క్లోజ్ సర్కిల్ చూశారు, అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఓకే, రైట్. సో ట్రైలర్ చూసిన తర్వాత మ్యాక్సిమం కామెంట్స్ అన్నీ కూడా నరేష్ గారు అసలు బిజినెస్ ఏంటి, ఆయన బిజినెస్ ఏంటి, దీని గురించే కామెంట్స్ ఉన్నాయి. ఒకసారి కామెంట్స్ చదువుతాను. రెడ్ లైట్ ఏరియా బిజినెస్, గోటిల్ ఫ్యాక్టరీ బిజినెస్, కండోమ్ బిజినెస్. సో ఈ రకంగా పెడుతున్నారు. సులభ్ కాంప్లెక్స్ బిజినెస్, కట్రాయల్ బిజినెస్, ఇంతలాగా పెడుతున్నారు. అసలు మామూలుగా పెట్టట్లేదు. మొత్తం ట్రైలర్ చూసిన తర్వాత అసలు ఆయన బిజినెస్ ఏం చేస్తారు, ఆ బిజినెస్ మీరు టేకప్ చేసి దాన్ని ఏం చేశారు అనే దాని మీద ఇంట్రెస్ట్ బాగా క్రియేట్ అయ్యింది. ఆ బిజినెస్కి సంబంధించి ఏదైనా చిన్న క్లూ అట్లీస్ట్ ఈ లోపు గెస్ట్ చేస్తారు అట్లీస్ట్. అదే సినిమా. అవునా, దానికి సంబంధించి ఏ క్లూ ఎవరా? ఆ క్లూయే సినిమా. ఇంకా అదే సినిమాలోకి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుద్ది. ఓకే, ఆ ఫన్ అక్కడ నుంచే జనరేట్ అవ్వడం. ఫన్ మామూలుగా స్టార్ట్ అవుద్ది, అది రివీల్ అయిన తర్వాత ఫన్ డబుల్ అవుద్ది. ఓకే, రైట్. కానీ బిజినెస్ ఏంటనేది బిగినింగ్ లోనే రివీల్ అయిపోతుంది. ఓకే, అక్కడ నుంచే స్టోరీలోకి వెళ్తాయి. అంటే నాకు తెలియడానికి, నా క్యారెక్టర్ తెలియడానికి ఒక 20 minutes పట్టింది. అక్కడ వరకు కూడా నవ్వుతారు, మంచిగా నవ్వుతారు. ఎప్పుడైతే రివీల్ అవుద్దో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది కామెడీ. ఓకే.